అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు ఆయన గురించి మాట్లాడాలి. ఆయన ఈ విషయంలో అనవసరంగా లేనిపోని రాద్ధాంతం చుట్టి పీక్కు చుట్టుకుంది. విస్తారమైన మాటల్లో దోషముండక మానదన్నట్టు బాబు గారి ఓవర్ యాక్షన్ లో దోషాలన్నీ బయటపడ్డాయి. హిందాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ అక్కా చెల్లెళ్ళే అని తెలిసిపోయింది. ఇకపోతే ఈ విషయంలో బాబు గారు ఎంతో చక్కగా సిటీ వారి యొక్క దర్యాప్తును కూడా తప్పుపడుతూ సుప్రీం కోర్టును ఓవర్ లుక్ చేసి అయ్యగారు సిట్టు సమర్పించినటువంటి చార్జ్ షీట్ అంతా తప్పులు తడగ్గా ఉందని చెప్పి అయ్యగారు ఒక వన్ మ్యాన్ కమిటీ వేసి ఈ యొక్క సిట్టు సమర్పించినటువంటి చార్జ్ షీట్ లో ఉన్నటువంటి నిజాలన్నీ నిగ్గు తేల్చండి అని చెప్పి ఒక కమిషన్ వేశారు. దీనికి స్పందించినటువంటి తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గారికి కోపము వచ్చి నువ్వెవడు అడగడానికి సుప్రీంకోర్టు నువ్వు ప్రశ్నించే అధికారం నీకెక్కడుంది? అయినా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా నువ్వెవడమే అడుగుతున్నావు? అసలు నీకే అధికారం ఉంది? నువ్వు ఎలాగ వన్ మ్యాన్ కమిషన్ వేస్తావు? ఇది తప్పు, ఇది కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అని చెప్పి ఆయన ఇప్పుడు సుప్రీం కోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. మన బాబు గారికి మూడింది కాబట్టి ఇటువంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. బాబు గారు చేసిన తప్పులు అన్నీ కూడా బయటపడిపోతున్నాయి. ఒక పక్క నిరసన జ్వాలలు అంటుకుంటే ఒక పక్క రాజకీయ నిరసన జ్వాలలు, మరొక పక్క కేసుల జ్వాలలతో బాబు గారండి హెరిటేజ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరై నిద్ర లేక తెల్లవార్లు చెక్క భజనలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారట. బాబు గారు మీరు ఎందుకండి ఇలాగైపోయారు? మీకు చెప్పాను ఓవర్ యాక్షన్ చెయ్యకండి బాబు గారు అంటే వినరు. ఈ ఓవర్ యాక్షన్ తెచ్చిన తంట మొత్తం హెరిటేజ్ కే పెద్ద మంట అయిపోయింది. బాబు గారు మీరు ఇలా చేయడం నాకు చాలా బాధగా ఉంది. ఈ సందర్భంగా నాకు ఒక విషయం అర్థమవుతుంది. మోడీ గారికి బాబు గారికి కూడా బెడిసినట్టుంది. లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంత ధైర్యముగా బాబు గారు వేసినటువంటి వన్ మ్యాన్ కమిటీ తప్పని చెప్పి సుప్రీం కోర్టులో కేసు వేశారంటే బాబు గారికి మోడీ గారికి 2019-18 మరొక్కసారి తిరగబెట్టిందేమో. గతంలో నమ్మల్లో మోడీకి భార్య ఉంది తెలుసా అని చెప్పి దుర్భాషలాడినటువంటి రోజులన్నీ నాకు బాబు గారి గుర్తొస్తున్నాయి. కాబట్టి ఈ గూటాల కూటమికి అంతిమ దశలో ఉందేమో అనిపిస్తుంది. లేకపోతే ఇంత ధైర్యంగా సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీం కోర్టులో కేసు వేశారంటే ప్రజలందరూ ఆలోచించాల్సింది. ప్రజలు విజ్ఞులు బాబు గారు అన్ని చూస్తున్నారు. మీకు కర్రు కాల్చి వాత పెట్టడము కామన్ గా కనపడుతుంది. ఇకపోతే మా డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ గారిని కూడా మోడీ గారు దూరముగా తోసేసినట్టుగా తెలుస్తుంది. ఆయనకు బాబు గారికి ఈ ముగ్గురికి కూడా పొసగడం లేదు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి గారు ధైర్యముగా సుప్రీం కోర్టులో తిరుమల తిరుపతి దేవస్థానము లడ్డు విషయము నెయ్యి విషయంలో కేసు వేసి బాబు గారిని తప్పుపడుతూ కేసు వేశారంటే ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇకపోతే వీరందరికీ కొమ్ములాట మొదలైనట్టుగా నాకు అర్థం అవుతుంది. ఇకపోతే బాబు గారి హెరిటేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇకపోతే ఇందులో ముఖ్యముగా హిందూపూర్ డైరీ మిల్క్ గురించి మనం మాట్లాడాలి. హిందూపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ రెండు కూడా ఎక్కా చెల్లెళ్ళే అని చెప్పి నాకు తెలుసు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ తెలుసు. కానీ అమ్మగారు బాబు గారు ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా గానీ ప్రజలు నమ్మరు. అమ్మగారు మీరు మొదలు పెట్టండి. ఇంటిని ఆరోగ్యకరమైన తాజా పాలు, ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో సంతోషపరచడంతో పాటు 4 కోట్ల రూపాయలు చిన్న సంస్థగా మేము ప్రయాణం ప్రారంభించాము. ఈరోజు 4,000 కోట్ల పైగా విలువైన సంస్థగా ఎదిగాము. ఎవరికి కావాలి 500 కోట్లు? నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు. పాలు మాత్రమే కాదు, పెరుగు, నెయ్యి, పన్నీర్, ఐస్ క్రీమ్ ఇలా మీకోసం తయారు చేసే ప్రతి హెరిటేజ్ లో నాణ్యత అనేది ఒక్కరోజు. అమ్మగారు మీరెంతో చక్కగా చెబుతున్నారు హెరిటేజ్ కంపెనీ గురించి. ఒక్క బర్రెతోనే ఇంత అయిపోయింది. ఇన్ని లక్షల కోట్లు సంపాదించారంటే మీకు ఉన్నది ఒకే బర్రె అని తెలుస్తుంది అమ్మగారు. ఆ బర్రె కూడా 1 లీటర్ పాలతోనే 1,00,000 కోట్లు సంపాదించారని తెలుస్తుందమ్మా. మీరు మీ ఆయన గారు ఎంతో గొప్పవారు. మీకొచ్చిన బాధలు చూసి ఒక రైతు ఎంత బాధపడుతున్నాడు ఒక్కసారి వినండి.
అయ్యా చంద్రయ్య, ఎంత కష్టం వచ్చింది. నీ కష్టం పగోడు కూడా రాకూడదు అయ్యా. లడ్డూలో గొడ్డుకోమన్నావు, పందుకోమన్నావు, చివరికి బాత్రూములు కలిపి యాసిడ్ అన్నావు. ఏమైందయ్యా? అటు ఇటు తిరిగి మన హెరిటేజ్కే దెబ్బ మీద దెబ్బ తగిలిందయ్యా. రాత్రికి రాత్రి అడపాతాడి పడిపోయినాయి అయ్యా హెరిటేజ్ షేర్లన్నీ. ఎంత కష్టం వచ్చిందో. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా వదలకంటే 2 కోట్లు చేసినాడు అన్నావు. ఆయన తీసుకొచ్చిన జీవోలు నువ్వే రద్దు చేసేస్తారనేసి అడ్డంగా దొరికిపోవడం అయ్యా. 2009లో వీడియో తీసుకొని తిప్పుతాడు అయ్యా. ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందో. దెబ్బ మీద దెబ్బ, ఫుల్ డ్యామేజ్ అయిపోవడం అయ్యా, ఫుల్ డ్యామేజ్. ఏమిడా వెంకట స్వామి, నువ్వే కాపాడాయినా అయ్యా మా చంద్రాన్ననే. రైతు గారు, మీరు బాధపడుతుంటే నా కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. బాబు గారిని చూస్తుంటే నా దుఃఖము ఆగడం లేదు. బాబు గారు, మీకెంత కష్టం వచ్చింది బాబు గారు? ఇందాపూర్ డైరీ గురించి ఎందుకు బాబు గారు ఇలా చేశారు? ఆ నెయ్యి తీసుకొచ్చి ఇక్కడ కలిపేసి అందరినీ భ్రష్టు పట్టించేసి, మీరు భ్రష్టు పట్టించి 1,00,000 కోట్లు సంపాదించి ఏమి సుఖం బాబు గారు? భగవంతుడు మీ మీద పగబట్టారు బాబు గారు. మీరు భగవంతుడి మీద పగబడితే భగవంతుడు ఊరుకుంటాడా బాబు గారు? మీకు తగిన శిక్ష వేయడానికి ఇలాగా ఎన్నో రకాలుగా సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారు బాబు గారు. మీకు పోయే కాలము దగ్గరకు వచ్చేసింది బాబు గారు. మీకు ఎంత చెప్పినా తక్కువే. మీరు వినరు. మీ నోరు అదుపులో పెట్టుకోండి బాబు గారు. ఇప్పటికైనా అందరికీ నమస్కారము. బాయ్.